జగనన్న ప్రభుత్వం పేదల ప్రభుత్వం. పడుగుపాడు చంద్రమౌళి నగర్లో మెగా మెడికల్ క్యాంప్. మంత్రి నారాయణకు ఎమ్మెల్యే ప్రశాంతమ్మ ప్రత్యేక కృతజ్ఞతలు. పడుగుపాడు పంచాయతీ చంద్రమౌళి నగర్లో నారాయణ హాస్పిటల్ ఆధ్వర్యంలో కోవూరు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సూచనలతో పడుగుపాడు టీడీపీ నాయకుల సమక్షంలో ఉచిత వైద్య శిబిరం, మొబైల్ ఆన్ వీల్స్ హాస్పిటల్ వ్యాన్ ద్వారా ప్రజలకు ఉచిత వైద్య శిబిరం ప్రారంభించిన పడుగుపాడు టీడీపీ ఇన్ఛార్జ్ జెట్టి మదన్ రెడ్డి, సీనియర్ నాయకుడు దాపరనేని శ్రీనివాస్ నాయుడు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ మెగా మెడికల్ క్యాంప్ ద్వారా సామాన్య ప్రజలకు అన్ని మెడికల్ టెస్టులు అందించాలని ఉద్దేశ్యంతో ఈ మొబైల్ వ్యాన్ తీసుకురావడం జరిగింది. ఈ అన్ని రకముల మెడికల్ టెస్టులు, గుండెకు సంబంధించిన టెస్టులు, ఎక్స్రే, అలాగే కళ్లకు చూపించుకొని వారికి ఏదైనా ఆపరేషన్ అవసరమైతే అది కూడా ఉచితంగా అందిస్తారు. మనం ఈ టెస్టులను బయట చేయించుకోవాలంటే ఒక్కొక్కరికి కనీసం 10,000 పైనే ఖర్చు అవుతుందని మా మంత్రి నారాయణ, మా ఎమ్మెల్యే ప్రశాంతమ్మ వారి సహకారంతో పేద ప్రజలకు ఉచితంగా అందించటం ద్వారా చాలా సంతోషమని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని తెలియచేశారు. ముఖ్యంగా పడుగుపాడు ప్రజల తరపున, పడుగుపాడు టీడీపీ నాయకుల తరపున మంత్రి నారాయణకు, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతమ్మకు కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జెట్టి మదన్ రెడ్డి, దాపరనేని శ్రీనివాస్ నాయుడు, గ్రామ అధ్యక్షులు బత్తుల రమేష్, కొండా తిరుపతి రెడ్డి, షేక్ ఫిరోజ్, అబ్బూరి శ్రీనివాసులు, పాలూరి బాలకృష్ణ, ఏకశిర సుగుణమ్మ, నారాయణ మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చంద్రమౌళి నగర్లో నారాయణ హాస్పిటల్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య ఈరోజు చంద్రమౌళి నగర్లో, పడుగుపాడు చంద్రమౌళి నగర్లో మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం ఏమనగా సామాన్యుడికి అన్ని రకమైనటువంటి టెస్టులు అందించాలి అనే ఉద్దేశంతో మా ఎమ్మెల్యే గారైనటువంటి ప్రశాంత్ రెడ్డి గారి సూచనల మేర మా మంత్రివర్యులైనటువంటి నారాయణ గారు సౌజన్యంతో ఈరోజు నారాయణ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే సామాన్యుడు హాస్పిటల్కి పోయి చేయించుకోవాలంటే 10 నుంచి 15,000 రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి అన్ని రకములైనటువంటి హార్ట్ మరియు షుగరు, అన్ని రకం మనిషికి ఎటువంటి రోగాలున్నా అన్ని రోగాలకి ఉచిత వైద్యం అందించే సంకల్పంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి సభ్యులందరూ కలిసి ఇక్కడ నారాయణ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి మదన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరుపుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉందని సెలవు తీసుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ పడుగుపాడులో ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు రాఘవేంద్ర, నారాయణ హాస్పిటల్లో పిఆర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మన పడుగుపాడు పంచాయతీలోని చంద్రమౌళి నగర్లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. నారాయణ హాస్పిటల్లో ఎంత ఖరీదైన మొబైల్ ఆన్ వీల్స్ హాస్పిటల్ వ్యాను ఇక్కడ తీసుకొచ్చి పెట్టేందుకు మాకు సహకరించినటువంటి మన దాపరనేని శ్రీనివాస నాయుడు గారు మరియు మదన్మోహన్ రెడ్డి గారికి మా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. పేద ప్రజలకు, సామాన్యులకు ఉచిత వైద్యం అందించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని
అందరూ జాగ్రత్తలు చేయవలసింది కోరుతున్నాం. ఈ మొబైల్ వ్యాన్లో అవసరమైన వాళ్ళకి రక్త పరీక్షలు మరియు ఈసీజీలు, ఎక్స్రేలు ఉచితంగా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొని డాక్టర్ దగ్గర చూపించుకొని హాస్పిటల్కి ఎంపికైన వాళ్ళకి హాస్పిటల్లో కంటి ఆపరేషన్లు, వరబీజం, గుడ్డ, మొలలు, కిడ్నీ అలాంటి ఆపరేషన్లు, చెవి, ముక్కు, గొంతు ఆపరేషన్లు, అంటే చెవులో చీము కారుతున్నా, చెవులో రంధ్రాలున్నా, ముక్కులో కండరాలు ఏమైనా పెరుగున్నా కానీ అటువంటి వాటికి ఆపరేషన్లు ఉచితంగానే చేయడం జరుగుతుంది. అందరూ ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరగడానికి మనకు సహకరించినటువంటి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, మన కోవూరు ఎమ్మెల్యే గారైనటువంటి ప్రశాంత్ రెడ్డి గారికి మా కృతజ్ఞతలు తెలుపుతున్నామండి హాస్పిటల్ తరఫున.